రైట్. మొత్తంగా జీఎస్టీ స్లాబుల తగ్గింపు ఏలూరులో ప్రజలకు ఆనందాన్ని కలిగించింది. ఇక జీఎస్టీ 2.0 పట్ల అన్ని రంగాల ప్రజలు హర్షం వ్యక్తం చేసేస్తున్నారు. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు సకాలంలో నెరవేర్చుకునే అవకాశం దక్కిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక జేబేరీ నెక్సా షోరూం నుంచి మా విజయనగరం ప్రతినిధి రమేష్ అందిస్తున్న సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా రావణ్ ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది. దీని ద్వారా ఏ అంశాల్లోని తగ్గిన ధరల జీఎస్టీ ఎంత మేర తగ్గాయి, వివిధ అంశాలతో ఒక చూసుకుంటే సాధారణ ప్రజల నుంచి సామాన్యులు మధ్యతరగతి వాళ్ళ వరకు ఈ జీఎస్టీ వల్ల ఎంతో ఉపయోగాలు, తగ్గిన జీఎస్టీ శాతాల వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ప్రధానంగా జేబేరీ విజయనగరం జిల్లా కేంద్రంలోని జేబేరీ నెక్సా షోరూంలో ఉన్నాము. అయితే ఇక్కడ మంత్ మేనేజర్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుని ఇక్కడ ఏ వేరియంట్లో కార్లు ఉన్నాయి, జీఎస్టీ ముందు వాటి ఆదరణ ఎలా ఉంది, జీఎస్టీ తగ్గింపు తర్వాత ఆదరణ ఎలా ఉంది, కస్టమర్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ వేరియంట్లో ఎంతెంత జీఎస్టీ శాతం తగ్గుతుందని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు చెప్పండి, జీఎస్టీ 2.0 నేను అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలోని ఏ వేరియంట్లోని ఎంతెంత ఛార్జెస్ డిఫరెన్స్ కనిపిస్తుంది? నమస్తే అండి. మనకి జిఎస్టీ తగ్గిన తర్వాత మనకి మెయిన్ ఏంటంటే మనకి 1200cc లోపు వెహికల్స్ అన్నిటి మీద మనకు చాలా వరకు ప్రైస్ తగ్గిందండి. అది యాక్చువల్గా ఏంటంటే మనకి 28% ఉనే జిఎస్టీ అనేది మనకి 18% అనేది పడింది. ఆ లెక్కను చూసుకున్నట్టయితే ఇదిగోండి మనకి యాక్చువల్గా ఇది మనకి బేస్ మోడల్ మనకి ఇగ్నిస్ వెహికల్ ఉంటుందండి. ఈ ఇగ్నిస్ ఈ వెహికల్ మీద మీకు సుమారుగా జిఎస్టీలోని 71,000 వరకు దీంట్లో బెనిఫిట్ వచ్చిందండి. అలా కాకుండా ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఈ పండగ టైంలోని ఇంకా కస్టమర్కి ఏంటంటే సపోర్టివ్ కోసం లైఫ్ ట్యాక్స్ స్కీమ్ పెట్టింది. దీని మీద అంటే కస్టమర్కి 71,000 బెనిఫిట్ కాకుండా ఇంక అడిషనల్గా ఇంకొక 80,000 నుంచి 90,000 వరకు అడిషనల్ బెనిఫిట్స్ అనేవి కూడా దీనికి కంపెనీ అందిస్తుంది. అది కాకుండా ఇది బెలెనో, ఇది నెక్స్ట్ వెర్షన్లో చూసినట్టయితే కనుక దీని మీద మీకు ఏంటంటే అప్ టు మనకి జిఎస్టీ బెనిఫిట్లోని 86,000 వరకు తగ్గిందండి. దీని మీద కూడా మనకి ఏంటంటే దీని మీద లైఫ్ ట్యాక్స్ స్కీమ్స్ అనమాట. అంటే బేసిక్ వెర్షన్లోకి వెళ్ళేసరికల్లా 90,000 చిల్లర లైఫ్ ట్యాక్స్ అనేది కూడా దీని మీద స్కీమ్ పెట్టింది. అంటే ఓవరాల్గా మనకి ఏంటంటే దగ్గర జిఎస్టీ బెనిఫిట్ ప్లస్ లైఫ్ ట్యాక్స్ స్కీమ్లో కలిపి దగ్గర కస్టమర్కి 1,70,000 వరకు బెనిఫిట్స్ అనేవి వచ్చేటట్టు కనిపిస్తుంది మీకు. అది అలాగే మీకు డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి మనకి. ఫ్రాంక్స్ అనమాట. ఆ ఫ్రాంక్స్ వెహికల్ మీద కూడా దాని మీద యాక్చువల్గా లైఫ్ ట్యాక్స్ స్కీమ్ పెట్టింది. అది కాక దాని మీద కూడా మీకు జిఎస్టీ ఫ్రాంక్స్ మీద మీకు సుమారుగా 1,13,000 వరకు దాని మీద జిఎస్టీ బెనిఫిట్స్ అనేవి వచ్చాయి దాని మీద. అలాగే ఇప్పుడు యాక్చువల్గా గ్రాండ్ పెట్టారా, ఇప్పుడు కస్టమర్స్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. కస్టమర్స్ గ్రాండ్ పెట్టారా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే మనకి జిఎస్టీ ముందు వాళ్ళకి తీసుకున్న ప్రైజింగ్కి ఇప్పుడు వాళ్ళు జిఎస్టీ ప్రైజ్లో బెనిఫిట్కి సుమారుగా వాళ్ళకి 1,30,000 నుంచి 1,40,000 వరకు వాళ్ళకి అది కలిసి వచ్చింది. అది ప్రజెంట్ అయితే కనుక ఈ మార్కెట్ ఈ ఫెస్టివ్ సీజన్లో అయితే కనుక ఈ జిఎస్టీ బెనిఫిట్ అనేది కూడా మా మార్కెట్కి అయితే సపోర్టివ్ ఇస్తుంది. దీనికి ఏంటంటే ప్రధాని గారికి మేము 100% థ్యాంక్స్ చెప్తున్నాం మీకు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మా కంపెనీ వాళ్ళకి మారుతి వాళ్ళకి కూడా మంచి స్కీమ్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళకి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే కస్టమర్స్ ఉన్నారు. అదేవిధంగా ఈ జిఎస్టీ దీని మీద ఈ కస్టమర్స్ని అడిగేసి ఒకసారి వాళ్ళతో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు కార్ పర్చేజ్ చేయడానికి వచ్చారు కదా, గతంలోనికి ఇప్పుడు జిఎస్టీ 2.0 నేను అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. గతానికి ఇప్పటికీ ఏమైనా వేరియేషన్ ఏమో తెలుసు? ఇంచుమించు 1,40,000 వరకు వేరియేషన్ ఉంది సార్ ఇంతకు ముందు చెప్పిన దానికి ఇప్పుడు ప్రైస్కి. అండ్ దీని గురించి అందరికి కూడా నరేంద్ర మోదీ గారికి అందరూ కూడా మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా తరపు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గతంలో మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు, అయితే మళ్ళీ ఈరోజు దీనికి వచ్చినప్పటికీ వేరియేషన్ తెలిసిందండి? అవును సార్, ఒక 1 మంత్ అయిందండి మేము బుక్ చేసి. అప్పటికి ఇప్పటికి ఇంచుమించు 1,40,000 వరకు తేడా అనేది కనిపిస్తుంది, తగ్గింది. సార్ మరి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల ఎలాంటి బెనిఫిట్ లభిస్తుంది? అదే అండి, బెనిఫిట్ కస్టమర్కి అయితే బాగుందండి. జిఎస్టీ తగ్గడం వల్ల ఇంతకుముందు మేము 1 మంత్ ముందు బుక్ చేసిన దానికి ఇప్పుడు రేటుకి 1,40,000 తగ్గిందండి. దానివల్ల ఏంటంటే మేము తీసుకుందాం అనుకున్న యాక్సరీస్కి వాటికి కూడా మాకు బెనిఫిట్ చూపిస్తున్నారు. కాబట్టి 1,40,000 బాగుందండి. జిఎస్టీ తగ్గడం వల్ల మేము చాలా బెనిఫిట్ అయ్యాం. మీరు చెప్పండి, ఈ జిఎస్టీ ప్రధాని నరేంద్ర మోదీ జిఎస్టీ 2.0 అని పెట్టారు. దానివల్ల సాధారణ ప్రజలకి చాలా అందుబాటు ధరలోకి వచ్చింది. అంటే ఇప్పుడు మీ వేరియంట్ మీరు తీసుకున్న కారు ఉంది కదండి, అది ఏమాత్రం బెనిఫిట్ వచ్చిందండి? అదే 1,40,000 బెనిఫిట్ వచ్చిందండి. నేను టీవీ చూస్తుంటాను, అన్నీ కూడా చాలా తగ్గించారు నిర్మలా సీతారామన్ మోడీ గారును. మాకు చాలా సంతోషంగా ఉన్నది. మధ్యతరగతి కుటుంబానికి కొంచెం అంటే ఉపయోగపడద్దండి. మరి కొంతమంది కస్టమర్స్ మనతో ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మీరు ఎప్పుడు కార్ బుక్ చేసుకున్నారు, అప్పటికి ఇప్పటికి ఏంటి, ఏ వెర్షన్ బుక్ చేసుకున్నారు, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? నేను కార్ బుక్ చేసిన 15th బుక్ చేశాను.
జిఎస్టీ అనేది 10% అంటే 1 lakh తగ్గింది. కంపెనీ ఆఫర్లు బేస్మెంట్ అదంతా టోటల్గా ఎక్సింగ్ ధరలో తక్కువ ప్రైజ్లోనే ఆల్రెడీ బిలోనా బండి ఇచ్చారు. టోటల్గా మీరు ఎంత బుక్ చేసుకున్నారు, ఇప్పుడు ఎంత బెనిఫిట్ వచ్చింది? టోటల్గా అంటే 9,90,000 బిలో ఇచ్చారు. దగ్గర 1 lakh దగ్గరికి తగ్గింది జిఎస్టీ. నిర్మల్ భారత్ దిశగా ఈ 2.0 జిఎస్టీ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి భారతదేశం పయనిస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి సాధారణ మధ్యతరగతి వాళ్ళు కారు కొనుక్కున్న కళ కూడా నెరవేరే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ దానికి తగ్గట్టుగా షోరూమ్ వాళ్ళు కూడా ఈ జిఎస్టీ తగ్గింపు ధరలతో పాటు వాళ్ళు ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ఇస్తూ కస్టమర్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ మన్సూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం.